కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 74వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మ కాలేజ్ దగ్గరలో ఉన్న సమత మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న 40 మంది వృద్ధులకు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు, నీళ్ల డ్రమ్ములు, చీరలు, టవల్స్, ఛార్జింగ్ లైట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మారుతి శశిధర్, డివిజనల్ మేనేజర్ వై శ్రీనివాస్, కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా నాయకులు వి రామచంద్రరావు, కె సురేంద్ర కుమార్, హసన్ సాహెబ్, పి లక్ష్మీనారాయణ, పివిఎస్ఆర్కే ప్రసాద్, బి శ్రీనివాసరావు మరియు జిల్లా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కు ఆశ్రమ నిర్వాహకులు అంకమ్మరావు ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో అందరికీ నమస్కారం. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 74వ వార్షికోత్సవ సందర్భంగా మా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ టీం అందరూ కూడా ఈ రోజున ఒంగోలులో ఈ సమత వృద్ధాశ్రమంకి వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మాకు తోచిన విధంగా మా యొక్క కామ్రేడ్స్ అందరూ ఫౌండింగ్తో ఒకటి ఈ యొక్క ఆశ్రమానికి కొన్ని వారికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలిచిన తడువుగానే మా కెనరా బ్యాంకు రీజనల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏజెం గారు మారుతి శశిధర్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. అలాగే మా డిఎం గారు శ్రీనివాస్ గారు, అలాగే ఈ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ అంకమ్మరావు గారు అందరూ కూడా వచ్చారు. నేను సమాజానికి విన్నవించేది ఒకటే, రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు అనేవి లేకుండా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా వారి యొక్క తల్లిదండ్రులని వారి అవసాన దశలో ప్రేమగా చూసుకుంటే సమాజంలో మార్పు వస్తే ఇటువంటి ఆశ్రమాలతో అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఫండింగ్ ఇచ్చినటువంటి మా కామ్రేడ్స్కి, అలాగే మా ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి కెనరా బ్యాంక్ యాజమాన్యానికి, ఈ యొక్క ఆశ్రమం తాలూకు ఇన్ఛార్జి వారందరికీ, ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా, అలాగే సోషల్ మీడియా వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శశిధర్, అంటే నేను కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చంద్రరావు గారికి, అదేవిధంగా సమత మహిళా ఆశ్రమం నడుపుతున్న మన అంకమ్మరావు గారికి, అదేవిధంగా స్టేట్ కమిటీ మెంబర్ మన సురేంద్ర గారికి, అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ మన హుసేన్ గారికి, హసన్ గారికి, అదేవిధంగా మిగిలిన కామ్రేడ్లందరికీ, మరి ముఖ్యంగా మీ వృద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు, పిలవకపోయినా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మాకు కూడా ఒక ఆపర్చునిటీ, అంటే ప్రజలకు ఏదో రకంగా సేవ చేసే విధంగా, అదేవిధంగా వాళ్ళు చేసిన సేవలో మా బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా అదేవిధంగా ఎస్పెషల్గా పర్సనల్గా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం, మరొకసారి మీ ఎంప్లాయీస్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా వేరే ఆఫీసులో చేయడం జరిగింది, బదిరుల వికలాంగుల ఆశ్రమంలో ఇలానే చేయడం జరిగింది, అలానే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవాళ మన మహిళా సమాఖ్య ఈ కేంద్రంలో వృద్ధుల ఆశ్రమంలో చేయడం చాలా గొప్ప విషయము. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన అంకమ్మరావు గారు ఏదైతే ట్రస్ట్ ఫామ్ చేసి ఇలా ఎవరైతే లేని వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరికీ కొంచెం సేవ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి, చాలా ఓపిక కావాలి. అలా కూర్చొని చేయగలిగితేనే ఏదైనా కానీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అంకమ్మరావు గారికి ఈ విధంగా మంచి పనులు చేస్తున్నందుకు మీకు మా కెనరా బ్యాంక్ తరపు నుంచి నాకు హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎట్టంటే మన వృద్ధులకి ఏదైతే మనం సేవ చేస్తామో అవే మనకు వస్తాయి. ఏదైతే ఎప్పుడైతే పెద్దవాళ్ళకి మనం సేవ చేస్తామో అదే మనకి ఆశీర్వాదాలుగా వస్తాయి. అది మనం నేను గట్టిగా నమ్ముతాను దాన్ని. థ్యాంక్ యూ అంకమ్మరావు గారు. అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ గారికి మరొక్కసారిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ఈ విధంగా ప్రతి సంవత్సరము అందరికీ ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రతి సంవత్సరం చేస్తూ మన కెనరా బ్యాంకును కూడా అభివృద్ధిలో తీసుకొస్తూ ఇదొక అడ్వర్టైజ్మెంట్. కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్ట్గా కొన్ని స్కూల్స్కి కానీ చాలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా స్పెషల్ కార్యక్రమాలు చాలా రేర్గా చేస్తాం, కానీ ఎంప్లాయీస్ యూనియన్ స్పెషల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి డిస్ట్రిబ్యూట్ వితరణ కార్యక్రమం డైలీ ఏదైతే మనం వాడుకుంటామో ఇవన్నీ వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆనందం సార్. వన్స్ అగైన్ మీ యొక్క దాన్ని ఏమంటారు, మీరు చేస్తున్న వర్క్లో మాకు ఆపర్చునిటీ కలిగించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు
మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కెనరా బ్యాంక్ అనేది సమాజంలో ఒక సేవ చేసేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అనే ఒక యూనియన్ని స్థాపించుకొని వాళ్ళ యొక్క సమస్యల్ని పరిశీలించుకోవడానికి వాళ్ళు పీరియాడికల్గా మీట్ అవుతూ చేసుకునేటటువంటి కార్యక్రమమే కాకుండా వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలోంచి నెలకి కొంత డబ్బు తీసి ఒక చోట పెట్టుకొని ఆ డబ్బు నుంచి కొంత భాగాన్ని తీసి మనం సమాజ సేవ చేద్దాము అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఈ రోజున ఈ సమత వృద్ధాశ్రమాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళ యొక్క అసోసియేషన్ 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం, దాంట్లో కెనరా బ్యాంక్ యాజమాన్యాన్ని కూడా ఆ సేవా కార్యక్రమంలో భాగం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ఫండ్ని అంటే డబ్బుల్ని ఒక చోట పెట్టడమే కాకుండా దాన్ని సక్రమంగా వినియోగించినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ చిన్నవి మనం ఇచ్చేవేమి వీళ్ళేమి జీవితాంతం తింటారని కాదు, అట్లీస్ట్ ఒకరోజు మన పేరుతో కడుపు నిండా అన్నం తింటారు, లేదా ఒకరోజు మన పేరుతో బట్టలు కట్టుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజుని అందరూ గుర్తు చేసుకోవాలి. అంటే ఒక ఎంప్లాయీస్ యూనియన్ అనేటటువంటిది స్థాపించబడింది. దాని యొక్క ఉద్దేశం ఈ విధంగా సేవా కార్యక్రమం చేసిన రోజునే మరింతగా విస్తరించబడుతుంది, మరింతగా గుర్తించబడుతుందని వాళ్ళు భావించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా అందరూ కూడా, అంటే ఎంప్లాయీస్ యూనియనే కాదండి, వేరే వాళ్ళైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో, అట్లాగే తాము సంపాదించుకున్న దాంట్లోంచి కొంత డబ్బుని వేరే వాళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు అది చాలా బాగుంటుందని వాళ్ళు భావించారు. మేము కూడా దానిలో భాగం అవటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, ఉన్నతాధికారులు మన సమతా మహిళా వృద్ధాశ్రమం ఈరోజు వాళ్ళ సర్వీస్ యాక్టివ్లో భాగంగా ఎన్నుకొని మన వృద్ధులకు అవసరమైనటువంటి వాటర్ స్టోరేజ్ చేసుకున్న డ్రమ్స్, సోప్స్, దాంతోపాటుగా నూతన వస్త్రాలు, వీటితో పాటుగా బియ్యం తదితర వస్తువుల్ని మనకి వాళ్ళందరూ పనిచేసే నెలవారీ వచ్చే జీతంలో కొంత భాగాన్ని మన సర్వీస్ యాక్టివ్లో భాగంగా కేటాయించుకొని మనకి ఈ సహాయాన్ని అందించారు. దానికి మనందరం చాలా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం చాలా మంచిగా ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ సంస్థతో పాటుగా గతంలో కూడా ఒక 3 years బ్యాక్ కూడా మనకి మన ఆశ్రమం వృద్ధులకి బట్టలు కూడా, నూతన వస్త్రాలు, స్వీట్స్, పళ్ళు, ఆ రోజు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అట్లా రాబోయేటువంటి ముందు రోజుల్లో కూడా కెనరా బ్యాంకు ఉన్నత స్థితికి ఈ సిబ్బంది చక్కగా పనిచేస్తూ బ్యాంకు వచ్చే కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ అందిస్తూ అందరి చల్లని దీవులతో, మనందరి చల్లని దీవులతో అక్కడ పనిచేసే అధికారులు, అక్కడ సిబ్బంది ఉన్నతమైన స్థితికి రాబోయేటువంటి ముందు రోజుల్లో కూడా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు కొనసాగించాలని మనందరి చల్లని దీవులు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం అందిద్దాం.